అందరికీ నమస్కారం. నేను మీ గోవిందు నాగరాజు. సో ఈ వీడియోలో ఇటీవల ఏపీలో విడుదలైనటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఫెయిల్ అయిన మరియు తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తున్నటువంటి విద్యార్థులు రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో వివరంగా తెలియజేయడం జరిగింది. సో దయచేసి గమనించాలి. రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్కు అప్లై చేయదలుచుకున్నటువంటి విద్యార్థులు పాఠశాల లాగిన్ ద్వారా మాత్రమే అప్లై చేయడానికి అవకాశం కలదు. కాబట్టి మీ హెడ్ మాస్టర్ గారిని సంప్రదించండి. సో రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్కి ఏప్రిల్ 24 నుంచి మే 1 వరకు అప్లై చేయడానికి అవకాశం కలదు. సో ఇది పాఠశాల లాగిన్ ద్వారా ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. సో ఇందుకోసం ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఇలా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో BSEAP అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ bsceap.org ఏపీ గవర్నమెంట్ గురించి మనకు ఒక లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సైట్ యొక్క హోమ్ పేజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మొదటగానే ఎస్ఎస్సి రెండవ లింక్ చూడండి. స్కూల్ వైజ్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2025 మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ రెండవ లింక్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మన పాఠశాల యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. సో మన యొక్క ఎస్ఎస్సి స్కూల్ కోడ్, మన పాఠశాల యొక్క ఎస్ఎస్సి స్కూల్ కోడ్ మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. సో లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినటువంటి వెంటనే మనకు మన పాఠశాల యొక్క లాగిన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినటువంటి వెంటనే ఇక్కడ మన పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు హాజరైనటువంటి విద్యార్థులందరూ కూడా మనకు కనిపిస్తారు. మనం గమనించవచ్చు. సో ఇక్కడ ప్రతి విద్యార్థి పేరుకు ఎదురుగా రైట్ సైడ్ మనకు చివరిలో గమనించినట్లయితే రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్ అని కనిపిస్తూ ఉంది. వాటి గమనించాలి. రీకౌంటింగ్కి 500 రూపాయల ఫీజుగా ఉంది. రీవెరిఫికేషన్కి 1000 రూపాయల ఫీజుగా నిర్ణయించడం జరిగింది. రీకౌంటింగ్కి అప్లై చేసుకున్నట్లయితే మార్కులని కౌంట్ చేయడం జరుగుతుంది. అదే రీవెరిఫికేషన్కి అప్లై చేయదలుచుకున్నట్లయితే మార్కుల్ని కౌంట్ చేయడంతో పాటు ఎక్కడైనా సరే మార్క్స్ని వాల్యుయేషన్ చేయకుండా మిస్ అయినట్లయితే, అంటే మార్క్స్ వేయకుండా ఏదైనా ప్రశ్నలకు మార్క్స్ వేయకుండా ఉంటే వాటికి మార్క్స్ని కూడా వేసి వాటిని కౌంట్ చేయడం జరుగుతుందన్నమాట. విద్యార్థులు గమనించాలి. సో ఇక్కడ మనము ఏ విద్యార్థికి అయితే మనము రీకౌంటింగ్ ఆర్ రీవెరిఫికేషన్కి అప్లై చేయదలిచామో ఆ విద్యార్థి పేరుకి ఎదురుగా ఉన్నటువంటి రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్ పైన క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు ఇక్కడ సబ్జెక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఏ సబ్జెక్ట్కి అయితే రీకౌంటింగ్ ఆర్ రీవెరిఫికేషన్ చేయదలిచామో ఆ సబ్జెక్ట్కి ఎదురుగా రీవెరిఫికేషన్ చేస్తున్నట్లయితే రీవెరిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినటువంటి వెంటనే మనకి ఇక్కడ కింద అప్లికేషన్ ఫీ చూపిస్తుంది 1000 రూపీస్. ఇంకొక సబ్జెక్ట్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక సబ్జెక్ట్కి మనము రీకౌంటింగ్ సెలెక్ట్ చేసినట్లయితే మరొక 500 రూపాయలు ఫీజు, మొత్తంగా 1500 రూపీస్ మనకు ఇక్కడ ఫీ అనేటువంటిది చూపిస్తూ ఉంది. సో ఇలా మనము ఎన్ని సబ్జెక్ట్స్ కావాలంటే అన్ని సబ్జెక్ట్స్ని రీకౌంటింగ్ ఆర్ రీవెరిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన విద్యార్థి యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. విద్యార్థి లేదా పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాలి. సో తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సో మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు పేమెంట్ గేట్వే అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు పేయూ అలాగే ఎస్బీఐ రెండు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పేయూ ఛార్జెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి, అలాగే ఎస్బీఐ ఛార్జెస్ కనిపిస్తూ ఉన్నాయి. మనం పేయూ ద్వారా కావాలంటే పేయూ ద్వారా వెళ్ళచ్చు, లేదంటే ఎస్బీఐ ద్వారా కూడా వెళ్ళచ్చు. సో ఎస్బీఐ పైన క్లిక్ చేసినట్లయితే
మనకు నెక్స్ట్ పేజ్ ఎస్బీఐ పైన క్లిక్ చేసినప్పుడు మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్, అదర్ నెట్ బ్యాంకింగ్కి 6 రూపీస్ ఛార్జెస్ ఉంటాయి. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్కి ఎటువంటి ఛార్జెస్ లేవు. అలాగే స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్కి 0 ఛార్జెస్. సో అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్కి కూడా మనకు 0 ఛార్జెస్ ఉన్నాయి. అదే క్రెడిట్ కార్డ్స్కి అయితే 19.5 రూపీస్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. సో నేను స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫీ మరొకసారి మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. సో మరొకసారి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మన యొక్క డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ యొక్క డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. సో నేమ్ ఆన్ ది కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ అండ్ సివివి నెంబర్. సో ఇవి ఇక్కడంతా కూడా ఎంటర్ చేసిన తర్వాత చివరగా ఇక్కడ పే అనేటువంటి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. పే పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్కి మన కార్డు డీటెయిల్స్ ఎవరికైతే ఇచ్చామో వారి యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే మన యొక్క ఫీ పేమెంట్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. సో ఈ విధంగా మనము రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్కి మన పాఠశాల లాగిన్ ద్వారా అప్లై చేయవచ్చు. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.